హలో! హాయ్ అండి. నేను ఈరోజు అనుకోకుండా 5 రకాల బజ్జీలు చేశానండి. ఫస్ట్ అయితే నా దగ్గర ఒక 10 బెండకాయలు ఉంటే, సో, వాటిని నేను కర్రీ చేసినా కూడా సరిపోదు. అండ్ అలాగే బెండకాయ ఫ్రై చేసినా కూడా అందరికీ సరిపోదు అనేసి, నేను చాలా డేస్ నుండి బెండకాయతో ఇలాగ బజ్జీని ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. సో, ఫైనల్‌గా ఇంకా కొన్నే కదా బెండకాయలు ఉన్నాయి. వాటితోటి ఏం చేసినా కూడా సరిపోదు అనేసి, నేను ఎప్పటినుండో బెండకాయ బజ్జీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కదా! సో, అలా అయితే నేను ఈరోజు బజ్జీలు వేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నేనింక బెండకాయ బజ్జీ ట్రై చేశానండి. సో, మా ఇంట్లో అందరికీ నచ్చింది. పర్లేదు బావుంది. నేనింకా ఎలాగో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేడివేడిగా ఉంది కదా అనేసి, ఇంక నేను శనగపిండి కలిపేసి దాంట్లోనే నేను బెండకాయ బజ్జీ చేశాక ఫస్ట్ నేను ఉల్లగడ్డ బజ్జీ చేశానండి. సో, ఉల్లగడ్డ బజ్జీ నేనింక రెగ్యులర్‌గానే చేస్తూ ఉంటాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ తర్వాత నేను ఫస్ట్ టైమ్ వంకాయ బజ్జీ కూడా చేశానండి. చిన్నప్పుడు మా అమ్మ చేసేవారు వంకాయ బజ్జీ. నాకైతే చాలా ఇష్టమండి వంకాయ బజ్జీ. సో, మీలో ఎంతమందికి వంకాయ బజ్జీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. అండ్ అలాగే మా హస్బెండ్‌కి టొమాటో ఫ్లేవర్ అంటే చాలా ఇష్టమండి. సో, అందుకనేసి నేను ఒక్క టొమాటో తీసుకొని ఫస్ట్ టైము టొమాటో బజ్జీ కూడా చేశానండి. నాకు టొమాటో బజ్జీ అంతగా నచ్చలేదు. సో, మీలో ఎంతమందికి నేనిప్పుడు చేసిన బజ్జీలలో మీ ఫేవరెట్ బజ్జీ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ నేనింక ఫైనల్‌గా ఆనియన్ పకోడీ చేశానండి. సో, ఇంక ఆనియన్ పకోడీ రెగ్యులర్‌గానే చేసుకుంటూ ఉంటాం కాబట్టి, సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో, నేను ఈరోజు చేసిన బెండకాయ, ఉల్లగడ్డ, టొమాటో, వంకాయ అండ్ అలాగే ఆనియన్ పకోడా 5 బజ్జీస్ చేశానండి. సో, వీటిలో మీకు ఇష్టమైన బజ్జీ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ ఫైనల్‌గా నేనిక్కడ చేసిన అన్ని బజ్జీలు గూడా 2, 2 ప్లేట్‌లో పెట్టేసుకున్నానండి. ఇక్కడ పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ ఇచ్చారండి. సో, ఇలాంటి హాలిడేస్ టైంలో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఇలాగ హోమ్‌మేడ్ స్నాక్స్ కానీ, హోమ్‌మేడ్ ఫుడ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ.